దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి ప్రాణప్రియుడైనటువంటి లోకరక్షకుడైన వరుడుగా రాబోవుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీకు శుభములు, మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సొలొమోను రచించిన పరమగీతము 4వ అధ్యాయము 3వ వచనములో 2 పాదములు మాత్రమే నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సొలొమోను రచించిన పరమగీతము 4వ అధ్యాయము 3వ వచనములో 2 పాదములు. నీ పెదవులు ఎరుపు నూలుని పోలియున్నవి, నీ నోరు సుందరము. ఇలా చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అంతరంగ ప్రభు భోజన సంస్కార అనుభవములోకి అడుగు పెట్టాలంటే దేవరాజే స్వయముగా ఆనాడు పేతురు గారికి ఎటువంటి అనుభవం ఉన్నదో కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అన్నారు. ఈ పౌలు గారికి ఒక అనుభవం ఉందట. ఏమిటంటే అంతరంగ ప్రభు భోజన సంస్కారాన్ని తీసుకునేటువంటి అనుభవము. సొలొమోను రచించినటువంటి పరమగీతం అనే గ్రంథము చాలా మర్మమైన గ్రంథము. బైబిలు బయటకు వచ్చింది, కానీ బైబిలులో ఉన్న 2 గ్రంథాలు బయటికి రాలేదు. బైబిల్ వచ్చింది, బైబిల్లో ఉన్న 2 గ్రంథాలు అనగా వివరాల్లోకి రాలేదు, ప్రాచుర్యములోకి రాలేదు, అక్కడక్కడ వచ్చింది. అదేమిటంటే పరమగీతము, 2వది ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలు చదివితే అర్థమయ్యేటువంటి గ్రంథాలు కాదు. అయితే పరమగీతములోకి రావాలంటే ఖచ్చితంగా కొంత పునాది లేకుండా ఇందులోకి వచ్చి వేయటం మంచిది కాదు, పునాది ఉండాలి. అదేమిటంటే పరమగీతములోకి వచ్చే ముందుగా సామెతల గ్రంథములోకి అడుగు పెట్టాలి మొట్టమొదటిగా. 2వది ప్రసంగి, 3వది పరమగీతం. ఈ 3 కూడా ప్రత్యక్షపు గుడారములో 3 భాగములకు పోలికలుగా ఉన్నాయి. అంటే సొలొమోను గారు 3 భాగాలు కలిగిన మందిరాన్ని కట్టారు, 3 గ్రంథాలు వ్రాశారు. ఒకటి ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. మొదటిది సామెతల గ్రంథము, 2వది ప్రసంగి గ్రంథము, 3వది పరమగీత గ్రంథం.
లోకములో ఉన్న వ్యక్తి మొట్టమొదటిగా సామెతల గ్రంథములోకి రావాలి. సామెతల గ్రంథములో నుండి ప్రసంగిలోనికి రావాలి. ప్రసంగిలో నుండి పరమగీత గ్రంథములోనికి రావాలి. సామెతల గ్రంథము అనేది ఏమిటంటే రక్షణ యొక్క అనుభవము. ఎవరైతే సామెతల గ్రంథములోనికి వచ్చారో అది రక్షణ పొందిన కార్యం. యేసు నామములో బాప్తిస్మాని పొందినటువంటి యేసు రక్షకుడని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేపెనని విశ్వసించి నమ్మి బాప్తిస్మాని పొందినటువంటి అనుభవం ఏమిటంటే సామెతల గ్రంథము యొక్క అనుభవం. చాలా మంది సామెతల్లోనే ఆగిపోతారు. ప్రసంగిలోనికి రావాలి. ప్రసంగి గ్రంథము యొక్క రీతి ఏమిటంటే దేవుడు తప్ప అన్నీ కూడా సూర్యుని క్రింద ఉన్నవన్నీ వ్యర్థం, వ్యర్థము వ్యర్థము వ్యర్థమని సాయిక ప్రసంగి గ్రంథములో చాలా పర్యాయాలు చూస్తాం. గమనించే మాట ఏమిటంటే దేవుడు తప్ప ఇక ఏది కూడా వద్దు, దేవుడే నాకు కావాలి, ఆయనే నా దాగుచోటు, నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూ విడువనట్టి యేసే కావాలి అని ఎవరైతే అట్టి అనుభవములోనికి వస్తారో లోకమంతా నాకు దూరమైన, ఆకాశము అగ్గైనా భూమి బుగ్గైనా దేవుడు నాకు కావాలి అనేటువంటి రీతి ఏమిటంటే నా కుటుంబము కంటే అన్నిటికంటే మించిన రీతి దేవుడే అనుకునేటువంటి అనుభవమే ప్రసంగి యొక్క అనుభవం. ఇక మూడోది పరమగీతం ఏమిటంటే అతడు నావాడు నేను అతని దానను. అతడు నావాడు నేను అతని దానను. నా ప్రియుడు ఆయన, నా దేవుడు, నా రక్షకుడు, ఆయన కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను. అట్టి అనుభవములోనికి పౌలు గారు అన్నారు, పానార్పణముగా పోయబడి ఉన్నాను. పానార్పణముగా అంటే ప్రభువు కొరకు ఖర్చయిపోవడం అన్నమాట. ప్రభువు కొరకు ఖర్చయిపోయేటువంటి రీతి గమనించాలని దేవుని సేవకునిగా మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజును నిన్ను అడిగేది ఏమిటంటే ఈ మూడు గ్రంథాల్లో ఏ గ్రంథములో ఉన్నావు? ఇంకా సామెతల్లోకి రాలేదేమో, సామెతల్లోనికి వచ్చావు కానీ ప్రసంగి అనుభవములోనికి రాలేదేమో, ప్రసంగిలోనికి వచ్చావు కానీ పరమగీతము యొక్క అనుభవములోనికి రాలేదేమో. రేపు యేసుక్రీస్తు వారితో సింహాసనంపై కూర్చునేటువంటి వారెవరంటే పరమగీతము యొక్క అనుభవము కలిగిన వారు మాత్రమే. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 21వ వచనములో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. గమనించే మాట ఏమిటంటే ఈ అనుభవం ఏమిటంటే పరమగీతము యొక్క అనుభవం. పరమగీతములో ఇప్పుడు చదువుకున్నటువంటి 4వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్పాలంటే కనీసం 5-6 గంటలు చెప్పాలి. ఇప్పుడు చెప్పేది ఒక 50 నిమిషాలు మాత్రమే. గమనించే మాట ఏమిటంటే ఈ వచనములో నీ పెదవులు
ఎరుపు నూలును పోలి ఉన్నవి. ఈ మాట ఎవరితో అంటున్నారు? ప్రియుడు ప్రియురాలుతో అంటున్నారు. పరమగీతములో ఉండే ప్రియుడు అంటే ఎవరు? పరమగీతములో వ్రాయబడిన ప్రియుడు ప్రభువైనటువంటి యేసును గూర్చిన విషయాలివి. ఎందుచేతనంటే యెషయా గ్రంథములో 54వ అధ్యాయము 5వ వచనములో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సృష్టించినటువంటి దేవుడట భర్త అనే మాటకు అర్థం ఏమిటంటే భార్యను భరించువాడు. ఇది ఆత్మీయమైన కార్యము, అర్థము అని మనము గమనించాలి. శారీరకంగా ఊహించుకోకూడదు. భూలోకములో ఉండే భార్య భర్తల సంబంధముగా ఆలోచన చేయకూడదు. గాని భర్తనగా భార్యను భరించువాడు, భార్యను రక్షించువాడు, భార్యను ఆదరించువాడు, భార్యను కాపాడువాడు, భార్యను పోషించువాడు, భార్యను నడిపించువాడు, భార్యను ధైర్యపరచువాడు. ఇవన్నీ భర్తకుండేటువంటి నానార్థాలు. ఈ లోకములో క్రైస్తవ సంఘము అనబడేటువంటి ప్రియురాలుని ఆదరించేది దేవుడే, యేసునాథుడే. కాపాడేది యేసునాథుడే. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నారు. కాపాడేది ఆయనే, ఆదరించేది ఆయనే, బలపరిచేది ఆయనే, పోషించేది ఆయనే, భరించేది ఆయనే. ముందుగా భరించారు కదా. పాప భారమెల్ల మోసి, వ్యాధి భారమెల్ల మోసి, శిక్ష భారమెల్ల మోసి అనే చరణాలు మనము చూస్తాం. ఆయన భరించినటువంటి భారములన్నిటికీ ఆయనే అయ్యుండి అన్నిటినీ భరించినటువంటి, అందుకే నేను రాయలసీమకు వచ్చిన క్రొత్తలో పాడేటువంటి పాటలో నీవేయని నమ్మిక అనే పాట ఒకటి, మరొకటి ఏమిటంటే భారములన్నిటికీ అనే కీర్తన. భారములన్నిటి కిని నీవే యానుచు నిర్భయుడానై యునానులే ఓ యేసునాథా, నిర్భయుడానై యునానులే. దారి తప్పిన నన్ను దారి పెట్టేదా వంచు, ధైర్యముతో చిదిలే శ్రీ యేసునాథా, ధైర్యముతో చిదిలే. కలపాలి. నా యేసునాథా, ధైర్యముతో గమనించేటువంటి మాట ఏమిటంటే ఇంతకీ పరమగీతములో ఉండేటువంటి ప్రియుడు అనగా యేసునాథుడు, ప్రియురాలు అనగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. మేఘమెక్కబోతుందే సంఘము. ఆ సంఘమునకు చాలా పేర్లున్నాయి. పరిశుద్ధ సంఘము, జేసుల సంఘము, మహిమగల సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, లేక మరొక పేరు వధువు సంఘము, మరొక పేరు గొర్రె పిల్ల భార్య. ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఈ అమూల్యమైన మాటలు మర్చిపోకండి.
గమనించే మాట ఏమిటంటే ఈమెతో అనగా సంఘముతో, విశ్వాసుల గుంపుతో యేసువారు మాట్లాడేది ఏమిటంటే నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. అంటే సంగమా, నీ పెదవులు ఎర్రగా ఉన్నాయి. పెదవులు ఎలాగున్నాయి? ఎరుపుగా ఉన్నాయి. నీ పెదవులు నేను చూస్తుంటే ఎరుపుగా కనబడుచున్నాయి. గమనించే మాట ఏమిటంటే ఎందుకు ఎరుపుగా కనబడుచున్నాయి అనే దాని గురించే ఈరోజు మనము మాట్లాడుకునేటువంటిదని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా పెదవులు అనగానే చాలా మంది క్రైస్తవ సంఘములో పెదవులతో మాత్రమే దేవుని ఆరాధించే రీతి కలిగిన అనేకులు కనబడతారు. అది మంచిది కాదు. అంటే బైబిల్ గ్రంథములో మత్తయి వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయములో 7వ వచనము నుండి 9వ వచనం వరకు అక్కడ యేసువారు తెలియచేసినటువంటి మాటలు మనము చూస్తే 15వ అధ్యాయము 7 నుండి 9 వరకు, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే. ఇలా చూడండి, ఈ వచనములో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని, అంటే కొంతమంది ఏం చేస్తారట, ఇక్కడ కూడా గమనించే మాట ఏమిటంటే యూదులైన వారిలో ఉన్నవారు వారు చేసినటువంటి పని ఏమిటంటే పెదవులతో కనపరుస్తున్నారు, కానీ హృదయము మాత్రం దేవునికి దూరముగా ఉందట. దూరముగా అంటే మనుషులు కల్పించిన వ్యర్థ పద్ధతులు, గమనించే దైవోపదేశములని, అంటే కొన్ని పద్ధతులు మనుషులు కల్పించుకొని దేవుడు కల్పించిన వాటిని విడిచిపెట్టి మనుషులు వారిగా కొన్ని పద్ధతులు కల్పించుకొని, గమనించేటువంటి మాట ఏమిటంటే వారు బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఈ వాక్యాన్ని వినేవారలారా, నీవెప్పుడైనా కానీ పెదవులతో దేవుని ఆరాధించావేమో? పెదవులతో కాదు, బైబిల్ చెప్పేది, స్వయాన యేసువారు చెప్పేది హృదయముతో ఆరాధించాలట. అలాగే యెషయా గ్రంథము 29:13 వచనం, ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. అందుకనే మన జీవిత కాలములో హృదయముతో దేవుని కనపరచాలి. అయ్యా, హృదయముతో కనపరిస్తే సరిపోతుందా? హృదయముతో కాదు, హృదయముతోను కనపరచాలి, పెదవులతోను కనపరచాలి. గమనించే మాట ఏమిటంటే, ఓ మాటలో చెప్పాలంటే పెదవులు అనే మాట గమనిస్తే హృదయములో ఉన్నటువంటి భక్తిని, హృదయములో ఏదైతే ఉందో ఆ భక్తిని పెదవులతో ఉచ్చరించేటువంటి రీతే చాలా ప్రధానమైనదని మనము గమనించాలి. హృదయములో ఉన్నటువంటి భక్తి భావనలు,
హృదయములో దేవునిపై ఉండేటువంటి ఇష్టత, హృదయము నిండా ఉన్నటువంటి ఆనందాన్ని. అందుకే యేసు వారు అన్నారు, ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. అందుకే మనం ఆదివారం ఓ మాట చెప్పుకుంటాం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేకుండా దేవుని ఆరాధన చేయాలి. ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, అయితే హృదయం ఎంత ముఖ్యమో హృదయముతో ఆరాధించేది ముఖ్యమే. రెండోది, పెదవులతో ఆరాధించేది ముఖ్యమే. పెదవులు కంటే హృదయాన్నించే పెదవులు కదలాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. హృదయము నుండి పెదవులు కదలాలి. హృదయము నుండి పెదవులు కదలాలి అంటే కదిలింపు హృదయములో స్టార్ట్ అవ్వాలి. ఈ రోజున చాలా మందికి పెదవుల్లో స్టార్ట్ అవుతుంది స్తుతి, కానీ అలా కాదు, హృదయములో స్టార్ట్ అయి పెదవుల్లోకి రావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అయ్యా హృదయం ముఖ్యమా పెదవులు ముఖ్యమంటే హృదయము ముఖ్యమే, పెదవులు ముఖ్యమే. ఎందుచేతనంటే యెషయా అనబడేటువంటి ఆ భక్తుని యొక్క జీవిత కాలములో ఇశ్రాయేలీయుల యొద్దకు నేను ఎవరిని పంపించాలి అని దేవుడు అంటున్నప్పుడు, నేనున్నాను నన్ను పంపించమని యెషయా గారు అంటున్నారు. గమనించే మాట ఏమిటంటే, ఇలాగు అంటున్న కాలములో ఏమి జరిగింది? గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయములో 6వ వచనములో చూస్తే 5వ వచనములో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని. ఎందుకు వచ్చింది ఈ మాట? ఈ యొక్క యెషయా గారికి ఒక కార్యము కనిపించింది. ఆ కార్యం ఏమిటంటే, 6 రెక్కలు కలిగిన దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఘనంగా స్తుతిస్తున్నారు. ఆ స్తుతించేటువంటి రీతిని ఆయన చూస్తున్నాడు యెషయా గారు. అయితే చూస్తున్న ఆయన ఏమనుకున్నాడంటే, ఇంత బాగా స్తుతి చేస్తున్నారే ఈ దేవదూతలు నిత్యము దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు, దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు, వారే మహిమతో స్తోత్రించుచున్నారు. సరే, టైం లేదు పూర్తిగా పాటకి. వారే మహిమతో నిన్ను స్తుతించుచున్నారు, స్తోత్రించుచున్నారు. అయితే యెషయా గారు ఏమంటున్నారంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని. అంటే అంత బాగా స్తుతి చేస్తున్నారే, నా పెదవులైతే, నా స్తుతి అయితే అలా లేదు. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. గమనించే మాట ఏమిటంటే, ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే గమనించే, రాజును సైన్యములకు యెహోవాను నేను కన్నులారా చూచిదనుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును
చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు ఇది నీ తగిలిన పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు నీ ప్రాయశ్చిత్తమాయెను. పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ నీ దోషము దోషము తొలగిపోయెను. తొలగిపోయెను. వినాలి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఇదిగో కారుతో తీసిన నిప్పు ఈయనకి పెదవులకు శరాపుల్లో ఒకరొచ్చి నోటికి అంటించగానే అంటించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక ఇది నీ పెదవులకు తగిలెను గనుక. గమనించేటువంటి మాట ఏమిటంటే పెదవులకు తగిలింది కాబట్టి ఏమైంది? గమనించే మాట ఏమిటంటే పాపమునకు నీ ప్రాయశ్చిత్తమాయెను. పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. అంటే ఇప్పటి నుంచి యెషయా గారి పెదవులు ఎలాగుంటాయి ఆలోచించండి. కారుతో తీసిన నిప్పు పెదవులకు తగిలిన తరువాత యెషయా ప్రవక్త, ఆయన ప్రవక్త అయ్యారు. సామాన్యమైన వ్యక్తి ప్రవక్త అయి అక్కడి నుండి గమనించే మాట ఏమిటంటే ఎన్ని ప్రవచనాలు ప్రవచించారో. యెషయా గారు యేసు వారి జన్మాను గూర్చి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పింది యెషయా గారే. ఏలయనగా శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని తెలియచేసింది యెషయా గారే. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం సిలువ కార్యమంతా, సిలువ మరణము, సమాధి. గమనించే మాట ఏమిటంటే ఇవన్నీ వ్రాసింది కడకు పునరుద్ధానాన్ని గురించి రాసింది యెషయా. అంటే ప్రవచించారు, ఆయన నోరు ప్రవచించిన నోరు. గమనించే మాట ఏమిటంటే పెదవులు ఎలాగైపోయాయి? ఓ మాటలో చెప్పాలంటే అయ్యా మీ పెదవులు ఎలాంటివి అంటే యెషయా గారు అంటారు నా పెదవులే ఎరుపుగా ఉన్నాయి. దూత వచ్చి ఆ కారుతో తీసిన నిప్పు నా నోటికి తగిలిస్తే నా పెదవులు ఎరిపైపోయాయి. అయితే జాగ్రత్తగా వినాలి, బైబిల్లో ఒక స్త్రీ పెదవులు మాత్రమే కదుపుతుంది. ఆమె దేవాలయములో ఉంది, ఆమె పెదవులు కదుపుతుంది. కడకు పాస్టర్ గారు యాజకునికి కూడా ఆమె అర్థం కాలేదు. అయ్యో ఏమిటి ఈమెదో పెదవులు కదుపుతుంది, ఒకవేళ ఏమైనా ద్రాక్షారసం త్రాగి వచ్చిందా? ఈమె మత్తురాలుగా ఉందా? ఈమె మత్తుగా ఉందా ఏంటి? పెదవులు మాత్రమే కదులుతున్నాయి. యాజకుడు కూడా, ఏలీ గారు కూడా గమనించలేకపోయారు. ఆమె పేరు ఇప్పటికే మీకు తెలుసు. గమనించే మాట ఏమిటంటే గొడ్రాలు అని పేరు పొంది, అంటే సంతాన లేమితో ఉన్నటువంటి హన్నానే అనబడే ఆమె. ఈ హన్నాకు సంతానము లేదు. షిలోగులో మందిరములో ఆమె దేవుని సారిథ్యములో ఉండి ఆమె పెదవులు కదుపుతుంది. అంటే ఆమె హృదయములో నుండి, ఇందాకన్నాను హృదయములో నుండి పెదవులకు లింక్ ఉంటుంది, లింక్ ఉండాలి. హృదయము కదలాలి, హృదయాన్ని బట్టి పెదవులు కదలాలి. అది ఆమె అక్కడ జరిగింది. హన్నాలో అది చూస్తాం మనం. అందుకనే గమనించే ప్రాముఖ్యమైనటువంటి మాట మనము చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని మనము చూస్తే, ఏలయనగా 12, 13 వచనాలు మనము చూస్తే ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి
పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఈ ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీ మత్తురాలవై ఉందువు ఎంతవరకు నీ మత్తురాలవై ఉందువు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా నువ్వు ద్రాక్షారసం త్రాగుతున్నావేమో తీసివేయి అని చెప్పినటువంటి కాలంలో హన్నా అది కాదు నా ఏలినవాడా, అది కాదు నేను చదివేస్తాను. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఏమంటుంది? నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకులు నన్ను పరికి మారిన దానిగా ఎంచవద్దు. అది అంత గమనించే మాట ఏమిటంటే ఈమె హన్నాని మనము చూస్తే ఈమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఈమె ఏమంటుందంటే నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ కుమ్మరించే కాలములో ఆమె పెదవులు కదులుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. విలాప వాక్యముల గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనములో మనం ఒక విషయాన్ని మనము చూస్తే, విలాప వాక్యముల గ్రంథము 2:19 ఇర్మియా గారు వ్రాసిన విలాప వాక్యాలు 2:19లో నీవు లేచి రేయి మొదట జామున, గమనించే మాట ఏమిటంటే 2:19లో చూస్తే నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును ప్రభు సన్నిధిని ప్రియులారా, నీ ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. వాక్యాన్ని వినేవారులారా, ఈ అనుభవం నీకుందా? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించే విధానముందా? ఈవేళ కుమ్మరింపు కలిగిన ప్రార్థనలు లేవు. ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నవి, కానీ ఇటువంటివి జరగడం లేదు. అందుకనే అనుభవాల్లోకి సంఘాలు వెళ్ళలేకపోతున్నాయి. చర్చికి వెళ్ళారంటే నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించాలి. గమనించే మాట ఏమిటంటే హృదయములు అలాగే దేవుని ఎదుట ఆత్మను కుమ్మరించాలి. అలాగూ జరగాలి, కానీ జరగడం లేదు. ప్రభునందు ప్రియులారా, ఇందాక ముందు చెప్పినట్లుగా పెదవులతో మాత్రమే ఆరాధనలు జరుగుతున్నవి. బైబిల్లో అన్ని చదవడానికి వీల్లేదు, కానీ నేను ఒక 2-3 మాటలు చెబుతున్నాను. నీతిమంతుల పెదవులు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనములో చూస్తాము. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అనేకులకు నీతిమంతుల పెదాలు ఏం చేస్తాయట? అనేకులకు ఉపదేశిస్తాయట. అలాగే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 19వ వచనములో నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. గమనించే మాట ఏమిటంటే నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. నిజమాడు పెదవులు ఈ వచనములో చూస్తే ముందు వచనములో నీతిమంతుల పెదవులను చూస్తున్నాం, ఇక్కడేమో నిజమాడు పెదవులు. కొన్ని పెదవులకి ఏముండదు, నిజముండదు, అబద్ధమే ఉంటుంది. గమనించే మాట ఏమిటంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనములో 14వ అధ్యాయం 3వ వచనములో చూస్తే జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఇక్కడ ఏం కనబడుతుంది? జ్ఞానుల పెదవులు. ఒకటి నీతిమంతుల పెదవులు, నిజమాడు పెదవులు, జ్ఞానుల పెదవులు. 119వ దావీదు సంకీర్తన 119, 171 వచనములో 119, 171 వచనములో వ్రాయబడిన మాట, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నీ కట్టడలు నీవు నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును
నా పెదవులు నీ ఉచ్చరించును. స్తోత్రమును ఉచ్చరించును. విన్నారా? దావీదు గారు ఏమంటున్నారంటే, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. దావీదు సంకీర్తనలో 31వ సంకీర్తన 18వ వచనములో అక్కడ కూడా మనకు ఒక రకమైన పెదవులు కనబడతాయి. 31, 18వ వచనములో అబద్ధికుల పెదవులు, మూయబడును గాక. ఇక్కడ వచనములో అబద్ధికుల పెదవులు అని చూస్తున్నాం. సామెతలు 18:6లో 18వ అధ్యాయం 6వ వచనములో బుద్ధిహీనుల పెదవులు, కలహమునకు సిద్ధముగానున్నవి. బుద్ధిహీనుల పెదవులు కలహానికి సిద్ధముగా ఉంటాయట. అలాగే 7వదిగా మనం ముందే చదువుకున్నాం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో అపవిత్రమైన పెదవులు. అంటే 7 రకాల పెదవులను గూర్చి ఈ వచనాలు తెలియజేస్తుంది. అంటే ఇవి మనము కలిగి ఉండకూడదు, ఇవి మనము కలిగి ఉండకూడదు. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసేటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, తనువు నాదిదిగోగై అనబడేటువంటి కీర్తనలో తనువు నాదిది గోగై అనే కీర్తన ఉంది. ఘనమైన నీ ప్రేమ, చరణం పాడు, ఘనమైన నీ ప్రేమ కారణంబునానికై పనిచేయ చేతులివిగో నయంబుని విషయ మై సొగసుగా చురుకు ధనముతో పరుకేత వినయ పాదములివిగో తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని తల్లి పలికి భూమి. దైవజనుడు చక్కగా పాడినటువంటి చరణాలు మనము చూస్తే, మరియు పెదవులు ఇవిగో. గమనించే మాట ఏమిటంటే, మహనీయమైన పెదవులు దేవా, పెదవులు ఇవిగోనైనా, పెదవులు ఇవిగో. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మనము చదువుకున్న పరమగీతములో నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. ఎలాగున్నాయి? ఎరుపుగా ఉన్నాయి. విశ్వాసి పెదవులు అంటే భక్తుల పెదవులు, మేఘమెక్కే సంఘము యొక్క పెదవులు ఎలాగున్నాయంటే ఎరుపుగా ఉన్నాయి. ఓ మాటలో చెప్పాలంటే, ఎరుపు అనగానే ఒకడు గుర్తొచ్చేయాలి. ఎరుపు అనగానే పాత నిబంధన కాలములో ఆ ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు పస్కా బలి అర్పించినప్పుడు మేక గాని, గమనించే మాట ఏమిటంటే, మేక పిల్ల గాని గొర్రె పిల్ల గాని అర్పించేటువంటి కాలములో ఆ దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని పళ్ళెములో పట్టి ఆ రక్తాన్ని ద్వారబంధానికి 2 నిలువ కమ్ములకు అడ్డ కమ్మికి రాయాలి. అంటే వాళ్ళ వాకిళ్ళు, రాయలసీమలో వాకిలు అంటారు, గుమ్మాలు ఎలాగున్నాయి? ఎర్రగా ఉన్నాయి. ఒకవేళ గుమ్మములకు ఆ ఎరుపు లేకపోతే ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశిస్తారు. మరణదూత ప్రవేశించకుండా ఉండాలంటే గుమ్మాలు ఎర్రగా, అంటే పస్కా బలి రక్తము పూయాలి. గమనించే మాట ఏమిటంటే, ఎరుపు అనబడేటువంటిది, ఎరుపు అనేది ఎరుపు నూలు యేసు. గమనించే మాట ఏమిటంటే, రక్తమునకు గుర్తు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే, యేసును నమ్మినప్పుడే మనం ఏం చేస్తాం? మన హృదయం అనబడే గోడలకే యేసు రక్తాన్ని వ్రాసాము.
హృదయం అనబడేటువంటి వాకిలికి గుమ్మానికి హృదయం అనబడే గుమ్మమునకు హృదయం అనబడే తలుపు అన్నారు కదా. హృదయం అనేడు తలుపు నొద్ద అన్నారు చూడండి. ఆ తలుపు, ఆ ద్వారబంధానికి ఏమి రాసామంటే హృదయం యొక్క గోడలు, ఆ ద్వారబంధానికి, ఆ వాకిలికి యేసు రక్తము రాసాము. యేసు రక్తము ఇప్పుడే చదువాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనములో ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసుకొని తాము దాని తిని ఇంద్ర ద్వార బంధపు 2 కమ్ము నిలువ కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి విశ్వ పాపములను మోసే యాగ పశువీదే విశ్వ పాపములను మోసే యాగ పశువీదే కోసి చీల్చి వదయై పారే యేసు రక్తము, కోసి చీల్చి వదయై పారే యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తం. అందరూ రండి. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. గమనించేటువంటి మాట ఏమిటంటే మీకు తెలియ యేసు రక్తము. ఇలా చూడండి. అవి గమనించే మాట ఏమిటంటే ఒక స్త్రీ తన ఇంటికి ఎరుపు నూలు కట్టుకుంది, ఎరుపు దారం. ఎవరామే? మీకు తెలుసు బైబిల్లో ఎవరామే. గమనించేటువంటి మాట ఏమిటంటే ఆమె జీవితం భయంకర జీవితము. కానీ రాగాబరబడేటువంటి ఆమె గమనించే మాట ఏమిటంటే ఆమె ఇంటికి వచ్చిన వేగుల వారిని చేర్చుకోవడాన్ని బట్టి వాళ్ళతో చెప్పిందయ్యా, ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగించటం ఖాయం. కారణం ఏమిటంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంట చేర్చుకో. ఏమంటున్నారు? మీ ఇంటిని మేమేమి చేయమమ్మా. ఆమె అడిగింది, అయ్యా నన్ను కాపాడండి, మా ఇంటి వారిని మీరు కాపాడాలి అనబడేటువంటి దాన్ని తెలియచేస్తే అలాగే. కాబట్టి గుర్తుగా నీ ఒక ఎర్రని దారాన్ని కట్టు. ఎర్రని దారము కడితే మీ ఇంటిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఏమీ చేయం. ఎరుపు నూలు రక్తానికి గుర్తు, ఎరుపు నూలు రక్షణకు గుర్తు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 2 మనము అంటే అక్కడేమో యెషయా గారు పెదవులకు, ఆ పెదవులు గమనించే మాట ఏమిటంటే కారుతో తీసిన నిప్పు పెదవులకు తగిలినట్లుగా అక్కడ మనము చూచాము. అక్కడేమో హన్నా ప్రవక్త్రి పెదవులు మాత్రమే కదిపిన రీతి చూచాము. ఎరుపనబడేటువంటిదేమో అక్కడ ఇశ్రాయేలీయుల కాలములో పస్కా బలి కాలములోను, అలాగే ఎరుపు నూలేమో ఈ రాగబనబడే ఆమె తన ఇంటికి ఎరుపు నూలు కట్టుకున్న రీతిని మనం చూచాము. అయితే ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే
ఇదిగో మన పెదవులు ఈ వేళ ఎరుపుగా ఉండాలి. ఎందుకు ఎరుపుగా? క్రీస్తును నమ్మిన వారి పెదవులే ఎరుపుగా ఉండాలి. ఏమిటి? క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప భాగ్యం ఉన్నది. ఏంటి ఆ భాగ్యం అంటే, యేసు యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని త్రాగే భాగ్యము. యేసు యొక్క శరీరం, గమనించే మాట ఏమిటంటే, శరీరాన్ని చూస్తే ఆ శరీరాన్ని తింటున్నప్పుడు శరీరానికి రక్తమే. గమనించే మాట ఏమిటంటే, ఆ శరీరం రక్తముతో ఉన్నటువంటి శరీరమే. మీలో కొంతమంది అయ్యా ధ్యానము టైంలో ఆ యొక్క ప్రభు శరీరాన్ని వలిచి మా నోట్లో పెడుతున్నారు. ఒక ఆమె SMS పంపించారు, ఆ ఒలిచి పెట్టినప్పుడు రక్తపు చుక్కలు కారుతున్నాయిట. యేసు శరీరాన్ని వలిచి నోట్లో పెట్టినప్పుడు రక్తము అంటే ఆ నోరేమైపోతుంది? ఎరుపుగా. తినడాన్ని బట్టి, యేసు శరీరాన్ని బట్టి, యేసు రక్తమును బట్టి క్రైస్తవ సంఘము ఈ రోజున గమనించే మాట ఏమిటంటే, సంఘమునకుండే ఒక భాగ్యం ఏమిటంటే ప్రభు భోజన సంస్కారము తీసుకునే భాగ్యం. ఇలా చూడండి, ఈ అనుభవములోనికి రాబోయే మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, దావీదు సంకీర్తన 63వ సంకీర్తనలో 63వ సంకీర్తన 4-5 వచనాలు ఒక్కసారి చూద్దాం. 63-4-5 వచనములలో వ్రాయబడిన మాట చూస్తే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా బాగా వినాలి, ప్రాణము, జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉన్నారా? ఉత్సహించు గమనించే మాట ఏమిటంటే, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు. ఈవేళ ధ్యానం అంటే కొంతమంది ఏమనుకున్నారంటే అది క్రైస్తవులది కాదనుకున్నారు. ఎంత విచారం అర్థం కాదండి. ప్రతిరోజు ధ్యానము జరుగుతుంది. ధ్యానం అంటే క్రైస్తవ సంఘము గమనించే మాట ఏమిటంటే, ప్రతి సంవత్సరం శిలువ ధ్యానాలు చేస్తున్నారు. అయినా ధ్యానం అంటే కొత్తగా చూస్తున్నారు కొంతమంది. ధ్యానం అంటే ఏంటండి? ధ్యానము కాదు పేరు, దైవ ధ్యానము. గమనించే మాట ఏమిటంటే, మన దేశంలో కూడా చాలా మంది ధ్యానము చేస్తారు. అంటే ఏ మతాన్ని, ఎవరి దాన్ని మనం విమర్శించం. శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యానం, వారి యొక్క పేరేమిటంటే శ్వాస మీద ధ్యాసని చేస్తారు, ధ్యానాన్ని. గమనించే మాట ఏమిటంటే, ఈ ధ్యానం ఏమిటంటే దైవ ధ్యానం అంటే శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస. శ్వాస ఇచ్చినటువంటి ఈ శ్వాస పీలుస్తున్నామంటే అది దేవుని కృప. ఆయన వైపు చూడటం, శ్వాసనిచ్చిన దేవుని ధ్యానించడం. ఈ ధ్యానములో ఉన్న వాడికే ఎన్నో దొరుకుతాయి. బైబిల్ దొరకాలన్నా కానీ ధ్యానములోనే ఉండాలి. దైవ ధ్యానము. గమనించే మాట ఏమిటంటే, ఇక్కడ ఈయన దావీదు గారు తెలియజేసేటువంటి మాట మనము చూస్తే, గమనించే మాట ఏమిటంటే రాత్రి జామున, గమనించే మాట ఏమిటంటే రాత్రి జాముల యందు నిన్ను ఎప్పుడు ధ్యానిస్తున్నారట దావీదు? రాత్రి జాముల్లో. కొంతమంది పండుకున్నారంటే మెలకు ఉండదు. కొంచెం త్వరగా పండుకొని జ్ఞానము తెచ్చుకుని, గమనించే మాట ఏమిటంటే పశ్చాత్తాపము కలిగి త్వరగా పడుకుని ఓ గంట సేపైన ధ్యానములో ఉంటే ఎంత బాగుంటుందో. రాత్రి జాముల యందు గమనించే మాట ఏమిటంటే ధ్యానములో ఉంటే
ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరుకునట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏం పొందుతుంది? క్రొవ్వు మెదడు. ఇలా చూడండి, ఈవేళ బైబిల్ చదివితే ఈ బైబిల్లో మనకెన్నో గొప్ప గొప్ప మర్మాలు మనకు వస్తాయి. అప్పుడు నీ పెదవులు ఎరుపైపోతాయి. యేసు రక్తమును బట్టి ఎరుపు, వాక్యమును బట్టి ఎరుపు. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అన్నట్లుగా ఎరుపు. అలా కావాలంటే గమనించేటువంటి మాట ఏమిటంటే, అక్కడ క్రైస్తవుండ కదలి రావయ్యా అనబడేటువంటి కీర్తనలో ఒక చరణాన్ని గమనించేటువంటి మాట ఏమిటంటే, ఓ చరణాన్ని మనము చూస్తే, క్రైస్తవుండ కదలిరా, క్రైస్తవుండ కదలిరావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా, ఎండవానలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండవానలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, కండలను ప్రేమితువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. ఆరో చరణం, దూతలకులే నాటి పరిచర్య, ఓ ప్రియ సకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు, దూతలకులే నాటి పరిచర్య, ఓ ప్రియ సకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథంబు, భీతియేల తినుము గ్రంథము, తేనె వలె మధురముననుండును, భీతియేల తినియుము గ్రంథం, తేనె వలె మధురముగనుండును, జ్ఞానము నీ కప్పును హితుడా, జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సకుండా, జ్ఞానము నీ కప్పును హితుడా, జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సకుండా. చక్కగా వినండి, గమనించే మాట ఏమిటంటే, భీతియేల తినుము గ్రంథము, తేనె వలె మధురముగా నుండును. భీతియేల తినుము గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తిను. ఎంత బాగుంటుందో. ఈవేళ వాక్యం తెలియని వారు మాట్లాడతారు ఏదైనా, కానీ లోకములో ఉన్న వారు ఏమనుకుంటారు? వీళ్ళ అమాయకత్వం, వీళ్ళ అజ్ఞానం అనుకుంటారు. అజ్ఞానమా? ఎందరో శాస్త్రవేత్తలు ఈ బైబిల్ చదవమన్నారు. అజ్ఞానమా? గమనించేటువంటి ఎందరో సైంటిస్టులు బైబిలుతో మాకు సంబంధం ఉందని చెప్పారు. వారు అజ్ఞానులా? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క చరణములో వ్రాయబడినటువంటి భీతియేల తినుము గ్రంథంబు, భీతియేల తినుము గ్రంథం, తేనె వలె మధురముగనుండును, భీతియేల తినుము గ్రంథము, తేనె వలె మధురముగనుండున, జ్ఞానము నీ కప్పును హితుడా. ఏమప్పును? జ్ఞానము నీ కప్పునయ్యా. జ్ఞానంబు నంది స్వామిని సేవించుమో సకుండా, జ్ఞానము నీ కప్పును హితుడా, జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సకుండా. క్రైస్తవుండ
కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. చాలా మందికి ఏమిటంటే భయము. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అయ్యో నేనెంతో పలానా దాంట్లో తప్పిపోయాను. బైబిల్ చదవాలంటే భయం, మోకరించాలంటే భయం, చర్చికి వెళ్ళాలంటే భయం. మంచిది కాదట్లా. ఏదేమైనా కానందుకే దైవజనుడు 72వ కీర్తనలో 57వ చరణంలో చక్కటి ప్రభు అందించిన పాట ఇది. ప్రభు పాడే చరణం. నీ పాపముల తట్టు చూడాను, నీలోనున్న ఆశను చూతును. బాబా ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఏమంటున్నారు? యేసునాథుడు క్రీస్తు ప్రభుని పునర్వాక్కులే ఈ 72వ కీర్తన. నీ పాపముల తట్టు చూడను, నీ పాపముల తట్టు చూడను, నీలోనున్న ఆశను చూతును. పాప క్షమాపణ కొరకై వేడుము, పాప క్షమాపణ కొరకై వేడుము. నా పరిశుద్ధత వైపే చూడుము, నా పరిశుద్ధత వైపే చూడుము. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులి కావలిను. ఇలా చూడండి, అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ దావీదు గారికి క్రొవ్వు మెదడు ఆయనకు దొరుకుతుంది, క్రొవ్వు మెదడు అన్నారు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ రోజున నీ జీవితంలో క్రొవ్వు మెదడు దొరకాలంటే దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. గమనించే మాట ఏమిటంటే నీ పెదవులు ఎరుపు నూలుని పోలిన పెదవులుగా మార్చబడాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి. ఇందా చదివినట్లు పాడినట్లుగా తేనె వలె మధురముగా నుండును, తేనె వలె మధురముగా నుండును. అందుకే చక్కగా దీనికి సంబంధించినటువంటి రక్షణ పద్యాన్ని చూస్తే, ఘనమైన నీ వాక్యమనుభవించుట నాకు, ఘనమైన నీ వాక్యమనుభవించుట నాకు అనుదిన ఆహారమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యమనుభవించుట నాకు అనుదిన ఔషధమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యమనుభవించుట నాకు అనుదిన దీపమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యమనుభవించుట నాకు అనుదిన జీవమై అమరుచుండు. వాక్య గ్రంథమౌ బైబిలు పఠన చేసి, వాక్య గ్రంథమౌ బైబిలు పఠన చేసి అందుగల ధన్యతలల్ల అందుకొనుచు, అందుగల ధన్యతలల్ల అందుకొనుచు జీవనము చేయు బలమిమ్ము దేవజనక గ్రంథ విషయమై నీకు మా వందనములో.
గ్రంథ విషయమై నీకు మా వందనములు. అందరూ వినండి, గమనించే మాట ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథం ఇది రోజు భుజించాలి. రోజు భుజిస్తే నీ పెదవులే, నా పెదవులే ఎరుపు నూలిన పోలిన పెదవులవుతాయి. అయితే ఇక్కడ దావీదు గారు అన్నారు, వేకువ జామున నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు తొడుకున్నట్లు క్రొవ్వు అంటే దైవజనుడు దేవదాసవయ్య గారు చెప్పారు. క్రొవ్వు అంటే ఏంటో, మెదడంటే ఏమిటో రెండు మాటలు చెప్పారు. క్రొవ్వు ఈజ్ ఈక్వల్ టు బలము. క్రొవ్వు అనగా బలము అనగా గమనించే మాట ఏమిటంటే క్రొవ్వు నీకు బలము దొరుకుతుంది దేవుని సముఖానికి. అందుకే ఈవేళ అంతరంగ సంస్కారములో ఉంటే క్రొవ్వు దొరుకుతుంది. గమనించే మాట ఏమిటంటే బలం, అంతరంగ సంస్కారములో బలము లభిస్తుంది. క్రొవ్వు ఈజ్ ఈక్వల్ టు బలము. రెండోది ఏమిటంటే మెదడు ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము. అంటే రెండు దొరుకుతున్నాయి. ఒకటి ఏమిటంటే బలము, రెండోది జ్ఞానము. అందుకే పౌలు గారు అంటారు, జ్ఞానం జ్ఞానం, మీకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఆయన ప్రార్థన అంతా కూడా జ్ఞానాన్ని గురించి. ఒక్కసారి గమనించేటువంటి మాట ఏమిటంటే ఎఫెసీ పత్రికలో గమనించేటువంటి మాట ఏమిటంటే ఆయన చేసినటువంటి ప్రార్థన చూస్తే గమనించేటువంటి మాట ఏమిటంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు అనేటువంటి మాట ఏమో ఇక్కడ తెలియజేస్తారు. గమనించేటువంటి ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 18 నుంచి 15 నుంచి 18వ వచనం వరకు తెలియజేశారు అక్కడ. అలాగే గమనించే మాట ఏమిటంటే ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము గమనించేటువంటి మాట ఏమిటంటే గమనించే మాట 9వ వచనములో శ్రేష్టమైన కార్యములు వివేచింపగల వారుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై, సకల విధములైన అనుభవ జ్ఞానములతో కూడినదై. ఈ రోజున సంఘానికి ఏముండాలి? ఈ రోజు వరకునండి నేను బైబిల్ మిషన్ సంఘముల విషయంలో అనేక సంఘాలు ఇంకా అంతరంగ సంస్కారానికి రాలేదు. దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసవయ్య గారు చెప్పారు, మీరు సన్నిధి గదిలోకి వెళ్ళి మీరు మోకరించండి, ప్రభువే వచ్చి సంస్కారం ఇస్తారు. రాజమండ్రి ఐకప్రియులారా సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో దైవజనుడు మోకరించినప్పుడు ప్రభువే వచ్చి సంస్కారం ఇచ్చారట, ప్రభు భోజనాన్ని. అందుకనే దైవజనుడు రాస్తారు, భోజనము వడ్డించును రాజే స్వయముగా, దేవా రాజే స్వయముగా. గమనించే మాట ఏమిటంటే దేవరాజే స్వయముగా నీకు అందిస్తారు. ఎవరైతే ప్రభు భోజన అంతరంగ సంస్కారాన్ని తీసుకున్నారో, అంటే ఈ సంస్కారం రెండు కార్యాలు, ఒకటి బహిరంగ సంస్కారం, రెండు అంతరంగ సంస్కారం. బహిరంగ సంస్కారం వల్ల మన పెదవులు ఎరుపుగానే ఉంటాయి. అంతరంగ సంస్కారం అంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంతగా కనబడితే ఈ పెదవులు ఎంత ఎరుపుగా ఉంటాయో అలాంటి పెదవులు దేవునికి ఎంత ఇష్టమో. అందుకనే ప్రియుడు అంటున్నారు, ప్రియురాలా నీ పెదవులు ఎరుపు నూలుని పోలి ఉన్నాయి. అంటే యేసు వారికి ఇష్టముగా ఉన్నాయి ఆ పెదవులు. ఆ పెదవులే మాట్లాడితే, ఆ పెదవులే పాట పాడితే, ఆ పెదవులే స్తుతి చేస్తే దేవునికి ఎంత మహిమో. షడ్రకు మేషకు అబేద్నెగోలు వారి పెదవులు చూడండి, ఆ పెదవుల్లో నుంచి వచ్చే మాట చూడండి ఏమొస్తుంది. రాజా, మేము మీరు చెప్పినట్లుగా దేవుని తప్ప ఇంకేమీ మొక్కం, మా దేవుడు శక్తిమంతుడు, రక్షిస్తా. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఈ అగ్నిగుండములో కాలిపోవడానికి మేము రెడీ
అంటే వారి పెదవులు దేవునికి ఎంత ఇష్టం, వారి పెదవులు ఎంత ఇష్టం. ఆ శపనున్నాడే, శపన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపే టైంలో శపను మోకాళ్ళుని ఆయన పెదవులు చూడండి ఎంత చక్కటి పెదవులు. దేవా, ఈ పాపం వీరి మీద మోపొద్దు, వీరిని క్షమించు. ఎందుకు వచ్చింది ఇది? ఆ కల్వరి కొండ మీద యేసునాథుడు ఆ కొండ మీద పలికిన ఆయన పెదవుల నుంచి వచ్చిన మాట ఇది. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని యేసువారు ఆయన పెదవులు ఎలాంటివో, యేసు పెదవులు లేగే నా పెదవులు ఉండాలి, యేసు పెదవులు లేగే నా పెదవులు మార్చబడాలి అనుకుని ఆ శపను వీరి మీద ఆ పాపం మోపొద్దునైనా. ఈవేళ పెదవుల్లో ఈ పెదవులు ప్రతి దానికి దేవుని మీద విసుక్కునే పెదవులే. ఎరుపు నూలుగా ఉన్నాయా? ఎరుపు నూలుగా ఉండే పెదవులైతే విసుక్కుంటాయా, సణుగుతాయా? అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది అసలు దేవుడు ఎన్ని ఇచ్చారో నీవు గ్రంథాలు రాస్తే సరిపోద్దా? భూమి ఇచ్చారు, ఆకాశం ఇచ్చారు, కొండలు ఇచ్చారు, బండలు ఇచ్చారు, సముద్రం ఇచ్చారు అని రాసుకుంటే వెళ్ళండి. ఎన్ని రోజులు రాస్తారు? మీరు ఎన్ని రోజులు మీరు రాసిన పుస్తకం ఇవ్వగలరా? నీ జీవితంలో దేవుడు నీకు ఎన్ని ఇచ్చారు? ఎన్ని నరాలు, కండరాలు, ఎముకలు, రక్తనాళాలు, కళ్ళు, చేతులు, కాళ్ళు, అవయవాలు ఇచ్చారో నీవు రాయగలవా? నీ జీవితంలో ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇవ్వబోతున్నారో రాయగలవా? ఇవన్నీ విడిచిపెట్టి తలనొప్పి వచ్చింది నాయనా అని ఒక్క తలనొప్పి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా, దేవా నా మీద జాలేదు నాయనా, ఎందుకు నాయనా నాకు ఎలా చేశారు మీరు, ఎందుకయ్యా నా మీద ఇంత కోపమా? ఇన్నిచ్చిన ఆయన కోపమా? ఇన్నిచ్చిన ఆయన పెదవులు ఎరుపు నూలుని పోలిన పెదవులు రావా? ఎప్పుడు వస్తాయి? ఆ ఎరుపు నూలుని పోలిన పెదవులు గరిగిన వారి కొరకు యేసు రాబోతున్నారు. ఎరుపు నూలుని పోలిన పెదవులే ఏమంటున్నాయో తెలుసా? ప్రభువైన యేసు రమ్ము అంటున్నాయి. అందరూ లేచి నిలబడదాం, కన్నులు మూసుకుందాము, రెండు చేతులు జోడిద్దాము. తండ్రి, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. తండ్రి, కల్వరి కొండ మీద యేసు వారి పెదవులు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమని చెప్పిన పెదవులు. ఎలాంటి పెదవులు? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా, నేను నిన్ను శిక్షించను అన్న పెదవులు. ఎలాంటి పెదవులు? అయ్యా, మా పెదవులే ఎరుపు నూలును పోలిన పెదవులుగా, యేసు రక్తము మా పెదవులకు అంటుకున్నది కనుక బహిరంగ సంస్కారము మా పెదవులకు అంటుకొనినప్పుడు, వాక్యము మా పెదవులకు అంటుకొన్నప్పుడు ఆ యొక్క క్రొవ్వు మెదడు మేము తింటున్నప్పుడు, క్రొవ్వు మెదడు ఒకటి బలము, రెండు జ్ఞానము దావీదు గారికి దొరికి నీ నోరు ఎరుపు, నీ పెదవులు ఎరుపు నూలును పోలిన పెదవుల వలె మార్చబడాలి. తండ్రి, మీకు నమస్కారములు. దేవా, రాజ్యా పుత్రులమై తేజరిల్లుదాము. దేవా పుత్ర స్వాతంత్ర్యముతో
మోకరించండి, చేతులు జోడించండి. ఇక యేసు వైపు ఆశతో చూద్దాము. దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవా రాజా పుత్రులమై తేజారులుదాము. ఆ యొక్క యెషయా గారి పెదవులు, ఆయన పెదవులు అపవిత్రముగా ఉంటే కారుతో తీసిన నిప్పు నోటికి తగిలింది. ఇదిగో లోకమందున్న మానవాళి పాపాలు పరిహారము చేసేటువంటిది యేసు రక్తమే. అందుకే ఎప్పుడు ఆ రక్తాన్ని మనం మర్చిపోము, సిలువను మర్చిపోము. ఆ కల్వరి కొండ మీద యేసు వారిని చూస్తే ఒళ్ళంతా రక్తమే, ఎరుపు ఎరుపు, ముఖమంతా తల వెంట్రుకలు రక్తముతో తడిసిపోయాయి. ఆయన వేలాడుచున్న సిలువం రాను ఎర్రగా రక్తముతో తడిసిపోయింది, ఒళ్ళంతా రక్తమే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, కలువలుగా రక్త మెల్ల కారు చూడెను, కలువలుగా రక్త మెల్ల కారు చూడెను, పాలకుండవు యేసు జాలి బారుచుండెను, బారుచుండెను, బారుచుండెను. అందరూ పాడండి. పాపమేరుగా నాటి ప్రభుని దేవుని ఆత్మ మన మధ్య పనిచేస్తున్నారు. 120 మంది మధ్య పనిచేసిన పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్య పనిచేస్తున్నారు. శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టి. ఆయన రక్తం వైపు చూద్దాం, యేసువారు కార్చిన రక్తము వైపు. కాలువలుగా రక్తం బెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు జాలి. ఒకటి రక్తపు కాలువ, రక్త ప్రవాహము, 2 ప్రేమ ప్రవాహము, 2 ప్రవాహములు ఆ కల్వరి కొండ మీద ప్రవహిస్తున్నాయి. యేసులో నుండి 2 ప్రవాహాలు, రక్త ప్రవాహం, ప్రేమ ప్రవాహం. ఉళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి, సోదరా ఒకడు బల్లే మూతో పొడువా, నీరు రక్తము కారే చిల్లోలాయెను. సోదర నా పెదవులు ఎరుపు నూలుగా చేసేటువంటి యేసు రక్తము, యేసు శరీరము. అందుకనే సిలువ ధరి ఆకర్షించుము. సిలువ దగ్గరికి వెళ్ళి అదంతా చూస్తుంటే, ఆ కార్యము చూస్తుంటే, సిలువ
దరికాకర్షించుము కలుడను ఘోర పాపిని సిలువ దరికాకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువా ధ్యానము నా ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తోత్రములు, ఘనమైన దేవా మీకు స్తోత్రములు. మా పెదవులు ఎరుపు నూలును పోలని పెదవులుగా, క్రొవ్వు మెదడు తినే అటువంటి నోటిగా, అటువంటి రీతితో మమ్ములను మార్చుచున్న తండ్రి, కల్వరి గిరి చేరు మనసా. నిజంగా నా పెదవులు ఎరుపు నూలు. అప్పుడు నా స్వరం మధురముగా ఉంటుంది. నా పెదవులు ఎరుపుగా మారిపోతే నా స్వరం మధురముగా ఉంటుంది. మధురంబు నీ స్వరము, మనోహరము నీ ముఖము. మధురంబు నీ స్వరము, మనోహరము నీ ముఖము. ముదమాడ చూడముద్దు మోము చూపి దిగులు పడక ఎగురవే. ఓహో పావు రామా పరమ పావు రంబు తోడ గూడి ఎగురవే. ఓహో పావు రామా పరమ పావు రంబు తోడ గూడి ఎగురవే. మధురంబు నీ స్వరము, మనోహరము నీ ముఖము. ప్రభున్నారు పరిశుద్ధాత్మ కార్యము జరిగించబడుచున్నది. మధురంబు నీ స్వరం, దేవుని యొక్క కార్యము కొరకై చూద్దాము. ముఖము ముదమాడ చూడముద్దు మోము చూపి దిగుల పడక ఎగురవే. తండ్రి, ఘనమైన కార్యములు జరిగిస్తున్న దేవా, ఈ భయంకర విపత్కరమైన కాలములో మీ యొక్క పాద సన్నిధిని మాకిచ్చి క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అట్టి అనుభవాలు నాకు నేర్పించుచున్న జ్ఞానమును శక్తిని ఇచ్చుచున్న దేవా, మీకే స్తోత్రములు. అందరూ చెప్పండి స్తోత్రములని. దేవా మీకు స్తోత్రములని చెప్పండి. మీ చేతులు చాపి దేవా మీకు స్తుతులను చెప్పండి. ఇటు కార్యమును బట్టి వందనములని చెప్పండి. దేవా మీకే స్తుతులు అని చెప్పండి. దేవరాజ పుత్రులుగా చనువుతో స్తుతి చెప్పండి. ప్రభువు వచ్చి యున్నారరిగో స్తోత్రముల్ చేయండి. ఉభయుల నేకిభావించి ఒక్కరముగా వేడుదాము. ఒక్కరముగా వేడుదాము. అలాగే లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఒక్కరముగా వేడుదాము.
అనుభవాలు దైవజనుడికి మీరు బైబిల్ మిషన్ బయలుపరచి, దేవదాసు నువ్వు ప్రకటన గ్రంథాన్ని బోధించాలి, పరమగీతాన్ని బోధించాలి, రక్షణ మహాసంకల్పన అంతా బోధించాలి, లోకాల చరిత్ర బోధించాలి, దానియేలు గ్రంథాన్ని బోధించాలి, దైవ సన్నిధి ప్రపంచానికి అలవాటు చేయాలి, అంతరంగ సంస్కారాన్ని అలవాటు చేయాలి. ఇన్ని చెబితే దైవజనుడు వృద్ధాప్యములో ఉండగా ఎన్నో శరీరము సహకరించకపోయినా వారు చేసి 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 వెళితే ఈరోజు మనం అవి మర్చిపోతే దేవునికి ఎంత ఆయాసం. అంతరంగ సంస్కారాన్ని మర్చిపోతే బైబిల్ మిషన్ ఆరంభ దినాల్లో అంతరంగ సంస్కారము తీసుకునేవి సంఘాలు రాను 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 మర్చిపోయాయి. యూదుల భాష మర్చిపోయారు. బబులోనికి వెళ్ళి భాష మర్చిపోయారు. యూదుల భాష మరిచి కల్దీయుల భాష వచ్చింది, కానీ ఆ భాష మర్చిపోయారు. ఈరోజు ఏది మర్చిపోయాం? అంతరంగ సంస్కారం మర్చిపోయామా? క్రైస్తవ సంఘము ఏమి మర్చిపోయింది? మరిచిపోయినవన్నీ, సమాధులు చేయబడినవన్నీ త్రవ్వబడాలి, చేయబడాలి, తెరవబడుట కావాలి. లేచి నిలబడి ప్రభువారి వైపు చూస్తూ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. సంగమం తాయు వృత్తి చేదాగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఓ దేవా అని ప్రభువారి వైపు చూస్తూ, ప్రియులారా, నేను పాపము లేనివాడనని అనుకొనివాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమేయుడి. మీరు మానవ జన్మమును బట్టి, తలంపులను బట్టి, మాటలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? గట్టిగా చెప్పండి సమాధానము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామముని బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్తమైన శోధనను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినలా అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాం.
ప్రభు ప్రార్థన అందరము చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడు తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ ఏకీభవించండి. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలకి రప్పించును. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయున్న తండ్రి, మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నిన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచను నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెబుదాం. మనము ప్రభుని ముట్టుకొను నా పంక్తి మనాలయనా ముట్టుకొను భోజన పంక్తి. అందరూ చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు
అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. మోకరించండి. చివరిలో ఉన్నాము. మా నవా పాప ఫలితము కాదు పడియే నిందాల అవమానములను భరించే కఠినమైన సిలువా శ్రమ సహించే నలుగా కొట్టబడుట కోపుకొని నరునికి జీవాహారము. దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళనై ఉన్నారు. ఎంతో అనుభవంలోకి తీసుకుని వెళ్ళనై ఎన్నెన్నో అనుభవంలోకి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. నీ పెదవులు ఎరుపు నూలుని పోలిన పెదవులుగా మార్చబోతున్నారు. నీ పెదవులే ఎరుపు నూలుని పోలిన పెదవులుగా ఆయన మార్చబోతున్నారు. ఎందుకంటే నలుగ కొట్టబడుట కొప్పుకొనియే నరునికి జీవాహారము తానయ్యే. ఆ నలుగ కొట్టబడిన ఆ శరీరమే నీ నోటికి అందించబడుచున్న ఆ శరీరమే, ఆ నలుగ కొట్టబడిన శరీరమే నీ నోటికి అందించబడుచున్నది. తండ్రి స్తోత్రములు, మీకు స్తోత్రములు నాయనా. నా పెదవులు ఎరుపు నూలుని పోలని పెదవులుగా మార్చడానికి, నా నోరు మధురముగా మార్చడానికి, నా పెదవులు నా నోరు మీ శరీరాన్ని బట్టి మారిపోవడానికి, నిజంగా ఇట్టి అనుభవంలోనికి వస్తే ఎన్ని ఐశ్వర్యాలు, ఎన్ని భాగ్యాలు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నారు యేసువారు. అందుకే ఆయనకి వేరుగా దూరముగా ఉంటే ఏమి పొందుకోలేరు. ఇహలోక భాగ్యాలు పొందుకోవచ్చు కానీ పరలోక భాగ్యాలు ఏమి ఉండవు. ఆ భాగ్యములు శాశ్వత భాగ్యములు, శాశ్వత ఐశ్వర్యములు ఇచ్చే గొప్ప కార్యము. గనుగాలో పడినా ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడియే రక్తధారలు చింది ప్రవహించి. ఒక్క నిమిషం, దైవజనుడు
ఇలా ధ్యానము చేస్తుంటే ప్రభువట అందరికి వచ్చి సంస్కారం ఇచ్చేసేవారట. ఆ రోజుల్లో అందరూ అయ్యా మేం పుచ్చుకున్నాం, మేము అనుభవంలోనికి మేము వచ్చాం. ఆభరణముల చేతని చెక్కిళ్ళు, హారముల చేతని కంఠము. ఈ ప్రపంచము దైవ ధ్యానములోనికి శ్వాసనిచ్చిన యేసు శ్వాసనిచ్చిన దేవుని యొక్క ధ్యానములోనికి వస్తే ఎన్ని భాగ్యాలు. ధ్యానములో, దైవ ధ్యానములో ఉండండి, జ్ఞానమిచ్చును సలహా. దైవ జ్ఞానము ధ్యానములో ఉండండి, జ్ఞానమిచ్చును సలహా. దైవ ధ్యానములో నుండండి, జ్ఞానమిచ్చును సలహా. అందుకనే ధ్యానములు, దైవ ధ్యానాలు ముమ్మరముగా చేద్దాం. ఒకవైపు వాక్యం విందాం, ఒకవైపు ప్రభు పాదముల వద్ద ఉందాము. అర్థం కాని వారు, విమర్శించే వారి మాటలు పట్టించుకోకు. నీ వెళ్ళు మార్గము ఇది దేవునికి మహిమకరమైనది, చాలు వెళ్ళు. ఇది ఎవరికి ప్రమాదకరమైనది కాదు. ఇంట్లో వారికి, వీధిలో వారికి ప్రమాదము కాదు. దైవ సాన్నిధ్యము ఎవరికి ప్రమాదము కాదు, మేలే. సమాజమునికి అది మేలే. గనుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడి రక్తధారలు చింది ప్రవహించే పిండబడిన రక్తానే అకట ద్రాక్షారసముగా అందించుచుండి పిండబడిన రక్తానే అకట ద్రాక్షారసముగా అందించుచుండి పాప నైజమును పోగొట్టుట కొరకు మహిమ దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకొను విశ్వాస హస్తముతో ప్రభు విచ్చు శరీర రక్తములు. తండ్రి మీకు స్తోత్రాలు, ఘనమైన దేవా మీకు స్తోత్రాలు. విశ్వాస హస్తముతో ప్రభు విచ్చు పాడాలి రక్తములు అందుకొనుము విశ్వాస హస్తం. నీకు ఇస్తున్నారు, అందుకో. నీ నోటికి అందిస్తున్నారు. నీ పెదవులు ఎరుపు నూనె పోలిన పెదవులుగా, నీ నోరు మధురముగా మార్చుటానికి, నీ నోరుని మధురముగా మార్చుటానికి, విశ్వాస నీ పెదవులు ఎరుపు నూనె పోలిన పెదవులుగా మార్చడానికి ప్రభు విచ్చు
రక్తములో అందుకొనుము విశ్వాసముతో ప్రభు విచ్చు శరీరా రక్తములు. చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడు. అందరితో మాట్లాడుము. ఎవరు కళ్ళు తెరవకండి, మోకాళ్ళు తెక్కండి, ప్రభువుని చూస్తూనే. కుమారుడిగా రానయున్న మా ప్రియుడవుగా మా ప్రభువా, విష రక్తములతో మీరు మమ్మను పోషించినందున మీకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియ మేము గ్రహించలేకపోవచ్చున్న క్రియ యొక్క ఫలితమును నమ్మొచ్చు, వందనములు చేయించున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంఘమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నిటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. ఆ నీ ఉద్దేశము నెరవేరుటకై మీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా
వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరమును, ఆయన మూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించుచు బలపరచుచు పెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మేమును సిద్ధపరచునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, మహామహిమ కలిగిన పరలోకపు బలవంతుడు అయ్యున్న గొప్ప దేవ, మీ అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు నాయన. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని పౌలు భక్తుడు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 వచనములో వ్రాయబడినట్లు, బలమైన తండ్రి అట్టి గొప్ప అనుభవములోనికి మమ్మల్ని నడిపించు ఈ గొప్ప కార్యక్రమాన్ని, ప్రభు భోజన అంతరంగ సంస్కార ఆరాధన కార్యమును మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ అందుకున్న దైవజనులు దేవదాసయ్య గారు ఇట్టి అనుభవమునే కలిగి ఉన్నటువంటి కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయన. అంతరంగ ప్రబోజన సంస్కారములో బలమైన అనుభవములను మీరు మాకు అనుగ్రహించుచున్న గొప్ప దేవా, మీకు సంస్తుతులు నాయన. మీకు వందనాలు, మీకు నమస్కారములు. క్రొవ్విన మెదడు దొరికినట్లని వ్రాయబడినట్లు బలమును, గొప్ప బలమును, గొప్ప జ్ఞానమును ఈ కార్యక్రమముల ద్వారా మీరు ఇచ్చుచున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఎర్రని నూలుని పోలినటువంటి పెదవులు, మధురమైనటువంటి నోరు, అట్టి అనుభవములోనికి సంఘమును నడిపించుము నాయన. తండ్రి, మీ సన్నిధిలో ఆత్మను కృమ్మరించే ప్రార్థనలు, హృదయమును కృమ్మరించే ప్రార్థనలు పెదవుల నుండి కాకుండా ఆత్మ నుండి, హృదయములో నుండి ప్రార్థనలు వచ్చునట్లు బలమైన తండ్రి, అట్టి కార్యము, అట్టి బలమైన స్థితికి ఈ కార్యక్రమములను వారిని అందరినీ మీరు సిద్ధపరచుచున్నారు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు. ఘనపరచబడండి నాయన. రాజే స్వయముగా, దేవరాజే స్వయముగా భోజనము వడ్డించును అనబడే ఆ బలమైన కార్యాన్ని జరిగింపచేసిన మహోన్నతుడా, మీకు స్తుతులు. ఘనపరచబడండి. మీ మహిమ కలిగిన రాజ్యమునకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు బలముగా సిద్ధపరచండి నాయన. త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రాణప్రియుడైన
మన పెదవులు ఎరుపు నూలిని పోలినట్లుగా మన స్వరం మధురముగా మార్చబడుటకు సిలువ వేయబడి రక్తము చిందించిన యేసుక్రీస్తు వారి కృప, అనాదిలోనే మనల్ని నిర్ణయించుకున్న తండ్రికి దేవుని ప్రేమ, అట్టి స్థితికి ఎరుపు నూలుని పోలిన పెదవులు మధురమైన స్వరముగా మార్చుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపు, కాపుదల, బలము, మేఘమెక్కు భాగ్యం దేవుడు మనకిచ్చి నడిపింప చేయును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును కాక. ఆమేన్. జనకకు మారాత్మలను త్రైక దేవుండే దినమున మనాలను దేవించు చుండు మన మనసులను మనసులను బట్టి చినాకాత్రైకుడుందు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సత్కీర్తి. మరణాత మరణాత